జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. భారద్వాజ కులాంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురుం. మతే రామానుజాయ నమః. మనం శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 4లో అమ్మ 13 14లోకి వచ్చాం. నమో నమస్తే వృషభాయ సత్వతాం విదూరకాష్టాయ ముహుః కుయోగినాం నిరస్తసామ్యాతిశయేన రాధస స్వధామణి బ్రహ్మణి రంస్యతే నమః. యదువంశీయులకు స్నేహితుడును, భక్తి లేని వారికి సదా ఒక సమస్య వంటి వాడును అగు దేవదేవునికి నేను గౌరవమైన అపూర్వకంగా వందనములను అర్పించుతున్నాను. భౌతిక ఆధ్యాత్మిక జగత్తులో రెండింటిని పరమభోక్త అయినప్పటికీ అతడు ఆధ్యాత్మిక జగమున తన ధామమునందు హమించును. అతని దివ్య ఐశ్వర్యము అపరిమితమైనందున అతనికి సామాన్యులెవ్వరును లేరు. దేవదేవుడకు శ్రీకృష్ణుని దివ్యస్వరూపమునకు 2 పార్శ్వములు కలవు. యదువంశీయులలో ఒకనిగా అగుట, లేదా అర్జునుని స్నేహితుగా అగుట, లేదా నందయశోదరు సుతినిగా అంటే సుధామ, శ్రీధామ, మధుమంగళ ఎనివారు స్నేహితునిగా బృందావన వాసుల పొరుగింటి వాడొకట, లేదా ప్రజగోపికామునుల ప్రియుడకు వంటి వాని వలె అతడు శుద్ధ భక్తులకు నిత్యం సహచరుడై ఉండును. అది అతని స్వీయ లక్షణపు భాగమై ఉన్నది. తన నిరాకార లక్షణములందు అతడు అపరిమితమును సర్వవ్యాపకమును అగు బ్రహ్మజ్యోతి కిరణములను సర్వత్రా వ్యాపింపచేయును. సూర్యకిరణములను కూలడి ఆ సర్వవ్యాపక బ్రహ్మజ్యోతి అందరి ఒక భాగము మహత్తత్వపు అంధకారము చేసి కప్పబడును. అత్యల్పమైన ఆ భాగమే భౌతిక జగత్తుగా తెలియబడుతున్నది. ఆ భౌతిక జగత్తు నుండి మన అనుభవము గల విశ్వము వంటి విశ్వములు అసంఖ్యాకములుగా కలవు. ఒకటి కాదనమాట. వానిలో ప్రతిదాని యందును మనము పశించున్నట్టు లోకమును బోలెడి లోకములు కోట్లాది కలవు. లౌకికులకు దాదాపు అపరిమితముకు భోత్కాంతి విస్తారముచే ఆకర్షితులు కాగా, భక్తులు అతని స్వీయ రూపమునందే అనురక్తులై ఎందురు. ఆ స్వీయ రూపము నుండి సమస్తము ఉద్భవించుతున్నది. జన్మాద్యస్యతః సూర్యకిరణంలో సూర్యబింబమునందు కేంద్రీకృతమై ఉన్నట్లు బ్రహ్మజ్యోతి ఆధ్యాత్మిక జగమునందు అత్యున్నత లోకమైన గోలోక బృందావనమునందు కేంద్రీకృతమై ఉన్నది. భౌతిక జగమునకు అతి దూరముగానున్న అపరిమితముగా ఆధ్యాత్మిక జగము వైకుంఠనామము గల ఆధ్యాత్మిక లోకములతో నిండి ఉన్నది. లౌకికులు భౌతిక జగత్తు గూర్చి అతి తక్కువ సమాచారం కలిగి ఉన్నారనచో ఆధ్యాత్మిక ఆకాశం కూర్చి వారేమీ చింతింపగలరు. కనుకనే వారు సదా భగవాను నుండి అతి దూరముగానున్నారు. భవిష్యత్తులో వారు వాయువేగము లేదా మనోవేగముతో సమానముగా ప్రయాణించగల యంత్రములను తయారు చేశాను. ఆధ్యాత్మిక ఆకాశమునందరి లోకములను చేరగలుగుటకు మాత్రము ఊహింపజాలరు. కనుకనే భగవానుడు మరియు అతని ధామము సదా వారికి ఒక మిథ్యగా లేదా రహస్యాత్మకముగు సమస్యగా మిగిలిపోవును. కానీ భక్తులకు ఆ దేవదేవుడు ఎల్లవేళలా సహచరుని మాదిరి లభ్యమై ఉండును. ఆధ్యాత్మిక ఆకాశమునందు అతని విభూతి అపరిమితముగా నుండును.
ముక్తాత్ములకు సహచరులతో సహా తన ప్రధానాంశములను విస్తరించడం ద్వారా ఆ దేవదేవుడు సర్వ ఆధ్యాత్మిక లోకములందు అసంఖ్యాక వైకుంఠములందు వసించును. కానీ భగవానుని యందు లీనమవగోరని నిరాకారవాదులకు బ్రహ్మజ్యోతి యందు ఒకానొక ఆధ్యాత్మిక స్ఫులింగముగా కలియుట అవకాశము సగబడును. వైకుంఠలోకములందు కానీ దివ్యలోకము గోలోక బృందావనమునందు కానీ శ్రీకృష్ణ భగవాను సహచరులుగానొకటకు వారికి యోగ్యత ఉండదు. అట్టి దివ్యధామము భగవద్గీత యందు మద్ధామము అనియు, ఈ శ్లోకమునందు భగవానుని స్వధామము అని వర్ణింపబడినది. భగవద్గీత 15:6 ఎందు వర్ణింపబడిన మద్ధామము లేదా స్వధామము ఈ విధముగా కలదు. నద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. వెలుగు కొరకు సూర్యకాంతి లేదా చంద్రకాంతి లేదా విద్యుచ్ఛక్తి అవసరము భగవానుని సుధామునకు లేదు. అట్టి ధామము పరమోత్కృష్టమైనది. అచ్చట కేగినవాడు ఆ భౌతిక జగమునకు ఎన్నడూను తిరిగి రాడు. వైకుంఠలోకములు గోలోక బృందావనము అన్నీను స్వయం ప్రకాశమానములు. శ్రీకృష్ణుని ఆ స్వధామముచే వెదజల్లిడి కిరణములే బ్రహ్మజ్యోతి. ముండకోపనిషత్తు 22:10, కఠోపనిషత్తు 22:15, శ్వేతాశ్వతరోపనిషత్తు 6:16 వంటి వేదములందు ఇంకనూ ఇట్లు ధృవీకరింపబడినవి. న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కులోయమగ్ని తమేవ భాంతమును భాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. శ్రీకృష్ణ భగవానుని స్వధామమునందు వెలుగు కొరకై సూర్య చంద్ర నక్షత్రాదులు అవసరము లేదు. అదే విద్యుత్ అవసరము లేదన్నచో దీపముల గూర్చి వేరుగా తెలుపునదేమున్నది. పైగా ఆ లోకములు స్వయం ప్రకాశమానముట వలన సమస్త ప్రకాశము సాధ్యమై ఉన్నది. స్వధామముచే ప్రతిబింబుట వలన అచ్చట గల ప్రతిదియు దీదీప్యమానమై ఉండును. నిరాకార బ్రహ్మజ్యోతి తేజముతో కళ్ళు మిరమెట్లు పొందినవాడు ఆధ్యాత్మిక రూపము నిర్వచారుడు. కనుకనే భగవానుడు తన దీదీప్యమానము తేజమును బాళించవలేను. తద్వారా భక్తుడు నిజతత్వము గావించబడవలేను. ఈశోపనిషత్తు 15 నందు ప్రార్థించబడినది. అది ఈ విధముగా కలదు. అది మన పెళ్ళిళ్ళు విజయస్తులు ధూమ్ధాం కోట్లతో లైటింగ్ ధూమ్ధాం ఎలా ఉంటుంది, స్వర్గలోకం కనబడేటట్టుగా ఉంటుంది. అక్కడ ఏదైనా లోపం వస్తే ఏముండదు. ఇక్కడ అలా కాదు. దేనింది మనకి ప్రత్యేకంగా అది పెట్టి ఇది పెట్టి అది చేసి ఇది చేసి ఏమీ చేయవలసిన అవసరం లేదు. అది అన్నమాట. అమ్మ హిరణ్మయేన పాత్రేణ సత్యశాపి హితం ముఖం తత్వం పూషణపృణు సత్యధర్మాయ దృష్టయే. హే ప్రభు, నీ సమస్తమును భౌతికము ఆధ్యాత్మికము రెండింటినీ పోషించేవాడవు మరియు ప్రతిదీయు నీ కరుణ చేతనే చక్కగా వర్ధిల్లగలదు. నీ భక్తి యోగమే నిజముకు ధర్మనియమమే సత్యధర్మము ఉన్నది. నేను ఆ సేవయందు నియుక్తుడనైనందున నీ నిజముఖమును చూపి నన్ను రక్షింపుము. కనుక సచ్చిదానందమయముకు నీ రూపమును నేను గాంచగలిగినట్లుగా నీ బ్రహ్మజ్యోతి కిరణ తెరను దయచేసి తొలగింపు. అది తర్వాత 15. యత్కీర్తనం యస్మరణం యదీక్షణం యద్వస్థనం యశ్రవణం యదర్గణం లోకస్య సజ్జో నిధినోతి కల్మషం తస్మై సుభద్రతవసే నమో నమః అన్నారు.
యవ్వాని కీర్తనము, స్మరణము, దర్శనము, వందనము, శ్రవణము, అర్చనము కర్త యొక్క సమస్త పాప ఫలములను ఒక్కమారుగా ప్రక్షాళించి వేయును. అట్టి సర్వమంగళకరుడకు శ్రీకృష్ణ భగవానునకు గౌరవపూర్వక వందనములను అర్పించుతున్నాను అన్నారు. మనుజుడు సమస్త పాప ఫలముల నుండి విడివడుటకు ధర్మకార్యముల ఉదాత్త రూపము పరమ ప్రామాణికుడుగా ఈ సుఖదేవ గోస్వామిచే ఇచ్చట ఉపదేశింపబడుతున్నది. స్మరణము, శ్రీవిగ్రహములను దర్శించుటకై మందిరమును కేకుట, భగవాను ఎదుటి ప్రార్థనలు చేయుట, శ్రీమద్భాగవతం లేదా భగవద్గీత ఎందుకు చదువుబడి భగవద్గుణ గానమును శ్రవణము చేయుట వంటి పలు విధానముల ద్వారా కీర్తనమును కావింపవచ్చును. చక్కని శ్రావ్యముకు సంగీతంతో కృష్ణ మహిమలను కీర్తించడం ద్వారాను మరియు శ్రీమద్భాగవతము లేదా భగవద్గీత వంటి శాస్త్రములను పఠించడం ద్వారాను కీర్తనము నిర్వహింపవచ్చును. భగవత్ సంబంధితమైన కీర్తన అన్నారు. ఇప్పుడు వాడు పండితుడు, జ్ఞానం ఉండటం రకరకాలుగా వాళ్ళ ఎదురు బట్టి వస్తుంది. కానీ ఏమి లేని వాడు ఏమి తెలియదు, తెలివే రాకపోవచ్చు. ఎవరో పూర్వం పెద్దవాడు పాడినో వాడంతా భగవత్ కటాక్షంతో ఒక రకంగా ఉంటుంది. మానవుడి యొక్క జన్మ గొప్పది. పూర్వం అందుకే పాలకడలి శయనరారా నే పిలువగాను, పాలకడలి శయనరారా పాలకడలి శయనా నిను నే ప్రేమ నుండి పిలువగాను, జాలము చేదవేమిరా అని పాడేవారు. వాళ్ళ చదువులేదు, పాడేవారు కీర్తనలు. పెద్దవాళ్ళు వాళ్ళు అంతకుముందు నేర్చుకుని ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న పాట మరి ఆ పాటలో ఏముంది, పాలకడలి చేయనారా అని పాడుతున్నారు. నా మొర వినరా బాబు అంటున్నారు. మరి వాడు మహాజ్ఞాని అయిన పండితుడు కాదు, మామూలుగా ఏదో పని చేసుకుంటూ ఉండి ఊళ్ళోకి వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ భగవంతుడి యొక్క ఆయన కటాక్షాన్ని ఎలా పొందాలి అనే అన్వేషణ తప్ప ఇంకో రకంగా ఏమీ తెలియదు. ఆ పాట అది సంగీతం. వాడు బాగా సంగీతాన్ని నేర్చుకుని సంగీత విద్వాంసుడిని మహాజ్ఞాని పాడటం వేరు. ఏమీ తెలియకుండా ఎవడో పాడింది విని వాడు పాడటంలో వాడు అంత ఆనందాన్ని పొందగలుగుతున్నాడు. అది భగవంతుడు. శ్రీమద్భాగవతము లేదా భగవద్గీత వంటి శాస్త్రములకు పఠించడం ద్వారాను కీర్తనము నిర్వహింపవచ్చును. భక్తులు తాము భగవాను సాచర్యము పొందలేదని భావించినను అతని ఆ భావమునందు నిరుత్సాహపడవలసిన అవసరము ఏమాత్రమూ లేదు. అది కీర్తనము, శ్రవణము, స్మరణాదులను అన్నింటినీ లేదా కొన్నింటినీ లేదా కనీసము వానిలో ఒక్కటేనను కూడిన భక్తిత సేవ వాంఛితము భగవత్సాహచర్య ఫలమును మనం వసగలదు. పైన తెలిపిన విధముగా దివ్యమైన ప్రేమయుత సేవను రించడం ద్వారా అది కలుగగలదు. శ్రీకృష్ణుని లేదా శ్రీరాముని పవిత్ర నామమే వాతావరణం అంతటినీ ఒక్కమారు ఆధ్యాత్మికతలో నింపగలదు. ఉంది రామ 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 సీత రామ 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 సీత హరే రామ హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. ఏముంది, జపించలేని నామం కాదు, కష్టమైంది కాదు. అటువంటి నామాన్ని శుద్ధముకు దివ్య సేవ ఎత్తడం వహించబడినను అచ్చట శ్రీకృష్ణ భగవానుడు నిలిచి ఉండునని మనము తప్పక తెలుసుకొనవలసి ఉన్నది. ఆ విధముగా అపరాధరహితము కీర్తనము కావించు కర్త కృష్ణ సాహచర్యమును పొందగలడు. అదే విధముగా స్మరణము, ప్రార్థనము కూడా నిపుణమైన నిర్దేశమునందు చక్కగా ఉనరింపబడినప్పుడు వాంఛిత ఫలమును మనకు వసకగలవు. వాంఛిత ఫలం అంటే మనం అనుకో కోరిక అనమాట. భక్తియోగ విధానము ఎన్నడూను మనుషుడు కల్పనము చేయరాదు. ఒకడు మందిరమందు శ్రీ విగ్రహమును అర్చింపవచ్చును, వేరొకడు మసీదు నందు ఇది అక్కడ వాళ్ళ నమ్ముకున్న ప్రకారం ఒక ప్రార్థనా స్థలంలోనే ఎక్కడైనా నిరాకారముగా ప్రార్థన జరపవచ్చు. అది ఎవరి యొక్క మతానుసారం బట్టి వాళ్ళ యొక్క ఆచారం ప్రకారంగా చేసుకోవచ్చు. అందరికీ ప్రతి వాళ్ళకి నమ్మకం ఉంది కదా, భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉంది, మనం కాదు ఏదో ఉంది. మరి ఆ ఉన్నదాన్ని వాళ్ళు చేసుకోవటంలో ఎంతో ఆనందం. కానీ
దేవాలయం ముందు అర్చన కావించడం ద్వారా, లేకపోతే ఒక ప్రార్థనా స్థలం ఎందు ఇది చేయటం మూలాన్ని అంటే మనిషికి చేసాం తప్పు అనే దాన్ని పోగలగడం కోసం చేస్తారు, తప్పదు మనిషి. ఎందుకంటే జ్ఞానం ఉన్నవాడు మనిషి. అలాగా ప్రయత్నపూర్వకముగా పాపము కావించ పట్ల సావధానమైనప్పుడు అతడు తప్పక పాపఫలం నుండి ముక్తిని పడేయము. అది మనం తప్పు చేశాము అని శరణం చెప్తే నాది తప్పు అంటే వాడు తప్పు చేసినా క్షమించబడతాడు. అలాంటి తప్పు చేసేసి ఇచ్చేయటం కాకుండా వాడిలో చక్కని ఆ పశ్చాత్తాపం అనేది, నేను వాడిని బాధ పెట్టాను, వాడిని ఇబ్బంది పెట్టాను, వాడి దగ్గర చూపించాను, లేకపోతే వాడిని ఏదో రకంగా చేశాను అనేది వాడు తెలుసుకోగలిగి క్షమాపణ చెప్పినప్పుడు తప్పకుండా ఎక్కడ ఎవరు ఏ విధమైన ఇది చేసుకున్నారో ఆ విధంగా ఆ భగవంతుని చేసుకుంటూ వాడికి క్షమాపణ చెప్పి వీడికి చెప్పినప్పుడు దానివల్ల కొంతవరకు ఇది అవుతుంది కదా. భక్తి బలము ఆసరాగా చేసుకొని ప్రయత్నపూర్వకముగా పాపం చేయ ప్రవృత్తి నామో బాలాద్యస్య హి పాపబుద్ధి అని పిలువబడినది. భక్తియుత సేవ నిర్వహణ ఎందు అది ఘోరాపరాధమై ఉన్నది. ఏదో చేసేసి అమ్మా ఏదో దండం పెట్టేసి క్షమించుకుంటానంటే కాదు. మనకి తెలుసు, మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు బాబు, ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడ్డ అని తెలుసు. కానీ మానవుడుగా వాడు తెలిసి తేలిక చేస్తాడు, తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కనుక అది తెలుసుకోగలిగి దాన్ని ఆ విధంగా వాళ్ళ ప్రధానంగా చక్కగా వెళ్ళి భగవంతుని సార్ ప్రార్థించుకుని వాడికి నాయనా నేను తప్పు చేశాను రా అని చెప్తే తప్పకుండా భగవంతుడు క్షమిస్తాడు. కనుక అట్టి పాప పదముల నుండి తనను తాను రక్షించుకున్నట్టుకు శ్రవణము అత్యంత అవసరమై ఉన్నది. ఈ శ్రవణ విధానం ప్రత్యేకించి బలపట్టుడు కొరకే సుఖదేవ గోస్వామి ఈ సందర్భంలో సమస్త సన్మంగళమును ఆవాహన కావించుచున్నారు. తర్వాత విచక్షణాయ చరణోపతాదనాత్ సంగం యుధస్యోభయతోంతరాత్మనః విందంతి బ్రహ్మగతిం గతక్లమాస్తస్మై సుభద్రసవసే నమో నమః. సర్వమంగళకరుడకు శ్రీకృష్ణ భగవానునకు మరణ నేను వందనములను అర్పించుచున్నాను. బుద్ధిమంతులకు వారు కేవలము అతని చరణ కమలములకు శరణంచొచ్చడం ద్వారా వర్తమాన భవిష్యత్ స్థితిలో సమస్త సంగము నుండి ముక్తిని వరసి ఆధ్యాత్మిక అస్తిత్వము వైపునకు క్లేశరహితముగా పురోగమింతురు. ఏమన్నారంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఆ మాటకు వస్తే తనకు విశుద్ధ భక్తుడుగా కోరిన ప్రతి ఒక్కరికి మరలా ఉపదేశమర్చుకున్నాడు. భగవద్గీత 18, 64, 66 అందరూ ఉపదేశంలోని చివరి భాగమున అతడు అత్యంత గోప్యముగా ఇట్లు ఆదేశించినాడు. సర్వగుహ్యతమో భూయః శృణుమే పరమో వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం మన్మనా భవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మనం ప్రతిరోజు ముందు చెప్పుకున్నాం కదా, ఇది భగవత్ స్వామివారు అక్కడ ఆనందించింది. అర్జునుడికి ఏ విధంగా చెప్పిన దాంట్లో ఈ యొక్క శ్లోకాన్ని చెప్పారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అది ఆ శ్లోకాన్ని అర్జునుడు ప్రత్యేకంగా స్వామివారు చెప్పారు. దాంట్లో ఉన్నారు, ఓ అర్జున, నీవు నాకు పరమప్రియుడవు కావున నీ శ్రేయస్సు కొరకై నా ఉపదేశమంద అతి రహస్యమును నేను వెల్లడి చేయదును. అతి ఏమనగా నా విశుద్ధ భక్తుడవుము, నిన్ను నాకే అర్పించుకును. నీ దివ్యముకు ప్రేమయుత సేవను నిత్యము పొందగలిగి పూర్ణ ఆధ్యాత్మిక అస్తిత్వము నేను నీకు వాగ్దానం చేయుచున్నాను. సమస్త ఇతర ధర్మ విధానములను పరిత్యజించి
నన్నొక్కడే శరణు పొందము, నన్నొక్కడనే శరణు పొందము, అన్ని పాపకర్మల నుండి నేను రక్షిస్తున్నాను విశ్వసింపుము, నేను నిన్ను తప్పక తరించగలను, ఇక ఏమాత్రము వ్యధను అందకము. మరి ఆయన బాధపడిపోతున్నాడు కదా, అందరినీ చంపేస్తున్నాం, అల్లుళ్ళు కొడుకులు తమ్ముడు బామ్మతో ఎంతమంది సైన్యాలు పోతున్నారు, ఇదంతా నేనేం చేస్తున్నాను అనుకున్నప్పుడు ఆయనకి జ్ఞానోదయం చేయడానికి భగవద్గీతను ఎన్నో రకాలుగా స్వామివారు మనకి అర్జునుడికి చెప్పడం జరిగింది. ఆఖరి విశ్వరూపం కూడా దర్శనం చేసుకున్నాడు ఆయన. సరే, శ్రీకృష్ణ భగవానుని చివరి ఉపదేశమును బుద్ధిమంతులకు వారు శ్రద్ధతో స్వీకరించరు. ఆత్మజ్ఞానం అన్నది ఆధ్యాత్మిక అనుభవం తొలి సోపానము వంటిది. అది ఏ రహస్య జ్ఞానం అని పిలువబడినది. తదుపరి అడుగే భగవద్ అనుభూతి. అది ఇది తెలుసుకున్నవాడు ఆనందవంతుడు. ఇంక వాడికి ఏం చెప్పగలే, వాడందరూ వాడు తెలుసుకునే ఆనందాన్ని పొందగలిగే అంత అవకాశాన్ని భగవంతుడు కలిగజేశాడు. అర్జునుడు లాంటి వాడు మరి అది ఏ రహస్యతర జ్ఞానమని పిలువబడినది. భగవద్గీత జ్ఞానంలోని చర్మస్థితి భగవంతునుభూతి. అట్టి స్థాయిని బడసిన వాడు దివ్యము ప్రేమయుక్త సేవను నిర్వహించుటకు సహజంగా తనకు తానే కృష్ణ భక్తుడగును. శ్రీకృష్ణుని భక్తియుత సేవ సదా కృష్ణ ప్రేమపై ఆధారపడి ఉండి కర్మయోగము, జ్ఞానయోగము లేదా ధ్యానయోగమునందు నిర్దేశించబడిన దానికి అన్యముగా ఉండును. భగవద్గీత యందు భిన్న తరగతుల జనులకు భిన్న ఉపదేశములు కలవు. వర్ణాశ్రమ ధర్మములు, సన్యాసాస ధర్మములు, యతి ధర్మములు, సన్యాసాశ్రమము, ఇంద్రియ నిగ్రహము, ధ్యానము, యోగశక్తులు మొదలగు వాని వివిధ దాని ఎందు కలవు. కానీ శ్రీకృష్ణ భగవానుడా సహజానురాగముతో ఆ దేవదేవునికి సేవను కూర్చు నిమిత్తమైన సంపూర్ణ శరణాగతుడయ్యేది వాడు వేద వర్ణితముకు సమస్త జ్ఞాన సారమును నిజముగా అవగతము చేసుకొనగలడు. ఈ విధానమును చక్కని నేర్పుతో అవలంబించేవాడు శీఘ్రమే జీవన పూర్ణత్వమును పడేయగలడు. మానవ జీవితమందరి ఈ పూర్వత్వమే బ్రహ్మగతి, ఆధ్యాత్మిక శిల్వైపును పురోగమమును అనబడును. వేద ప్రమాణం అనుసరించి పెద్దలు ఇంతకుముందు అందరూ కూడా అందులో శ్రీయ దేవగోత్సవాన్ని పలికినట్లు బ్రహ్మగతి అనగా భగవాను రూపముతో సమానమైన ఆధ్యాత్మిక రూపము పొందుటని భావము. ఆ రూపమునందు ముక్త జీవుడు ఆధ్యాత్మిక జగమును గల ఒకనొక ఆధ్యాత్మిక లోకములో శాశ్వతముగా నివసించును. ఎటువంటి కష్టతరము పూర్ణత్వ విధానం ఆచరింపగానే ఈ పూర్ణత్వము శుద్ధ భక్తులకు సులభముగా లభ్యమై ఉన్నది. గత శ్లోకమునందు పేర్కొనమన్నట్లు అట్టి భక్తిమయ జీవనము కీర్తనము, స్మరణము, దర్శనమాదులతో నిండి ఉండను. కనుక ప్రపంచమునందరి ఏ భాగములోని ఏ మానవ వర్గమునందైనను అత్యున్నత పూర్ణత్వమును పడేటకై మనుజుడు ఈ భక్తిమయ జీవన సులభ విధానమును తప్పక అవలంబవలసి ఉండును. బ్రహ్మదేవుడు బృందావనమునందు శ్రీకృష్ణ భగవానుని ఒక ఆటలాడు బాణుడిగా దర్శించినప్పుడు ఈ క్రింది ప్రార్థనను కావించి ఉండెను. బృందావనంలో బ్రహ్మగారు కృష్ణ భగవానుగా ఆడుకుంటే దర్శించి అన్నట్ట. అది మరి ఆ శ్లోకం మనం ఒకసారి చెప్పుకున్నాం. శ్రేయతృతిం భక్తిముదస్యతే విభో క్లిశ్యంతి ఏ కేవలబోధలబ్ధయే తేజామసౌ క్లేశల ఏవ శిష్యతే నాణ్యజ్యధా స్థూలతుషాఘాతినాం. భాగవతంలో 10:14 అక్కడ చెప్పారు. బుద్ధిమంతులకు మనుజుడు అధిక పరిమాణములో ఆధ్యాత్మిక కర్మలను నిర్వహించుటకు బదులుగా సాధించవలసిన అత్యున్నత పూర్ణత్వ గుణమే భక్తి యోగము. ఇచ్చట తెలుపబడిన ఉపమానం ఉపయుక్తముగానున్నది. గుప్పెడు ధాన్యము రాసుల కొలది సారరహిత ఊకకనను అధికముగా విలువైనది. ధాన్యం మరి ఏం చేస్తున్న పనుల్లో చక్కగా నేను అంతా దున్ని అన్నీ చేసి అందులో అవి వేసిన మొలకలు వేసి ధాన్యాన్ని మొలకలు పెంచేది చేస్తున్నారు. అది ఎలా వస్తుంది? అధికముగా విలువైనది. అదే విధముగా మనుజుడు కర్మకాండ లేదా జ్ఞానకాండ లేదా చివరికి యోగ విధానపు కసరత్తుల గారడిచే ఆకర్షితులు కాకుండా గురువాశ్రయమున కీర్తనము, శ్రవణము మొదలైన సులభ విధానములను నిపుణతతో
చేపట్టి అత్యున్నత పూర్ణత్వమును ఎటువంటి కష్టము లేకుండా సాధించవలెను. అమ్మ, మనకి ఈ ద్వితీయ భాగంలో శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 4లో మనం 16 దాకా ఈరోజు చెప్పుకున్నాం. అంచేత వెళుతున్న కొద్దీ, అలా శ్రవణం చేసుకుంటూ నడుస్తున్న కొద్దీ తప్పకుండా దాని యొక్క ఫలితం అది మనకు చూస్తున్నాం, పెట్టినాం కదా, మనం అధ్యయనం చేసుకున్నాం, దాని గురించి చెప్పుకుంటున్నాం. ఏదో కొంచెం రూపాయలు ఆటనన్నా రావాలి, చాలనన్నా రావాలి, మనం అనుకున్నాం కాసేపు. అంతలా మనం చేస్తున్నప్పుడు తప్పకుండా ఉంటుంది దాని ఫలితం. అంచేత కృషితో నాస్తి దుర్భిక్షం ఉన్నారు. మనం ప్రయత్నం చేసినప్పుడు దాని ఫలితం తప్పకుండా ఉంటుంది. అలాగే సత్సంకల్పానికి సత్ఫలితం భగవంతుడు కూడా ఉంటాడు. ఆయన మనం త్రికరణ శుద్ధిగా నమ్ముకుంటూ మనం కూడా ఉంటాడు, ఆయన చేస్తాడు, అందులో తేడా లేదమ్మా. అంచేత ఇవన్నీ కూడా మనం ఇలా కొద్దిగా మనం ఇక్కడికి వచ్చాం కనుక ద్వితీయ స్కందానికి వచ్చాం, అధ్యాయం 4 కూడా వచ్చేసాం, 16 దాకా అయిపోయింది. ఆ స్వామివారి యొక్క పరిమళ కటాక్షంతో అందరూ కూడా ఆయురారోగ్యశ్వర్యాలు సుఖంగా ఉండాలమ్మా. అమ్మా, శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీకృష్ణ.